రాజ్యసభ స్థానాల భర్తీకి షెడ్యూల్ రిలీజ్ అయింది. దేశంలోని 15 రాష్ట్రాల్లో మొత్తం 57 స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో 6 స్థానాలు భర్తీ కానున్నాయి. ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 2 స్థానాలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఈ నెల 24న నోటిఫికేషన్ ఇచ్చి నెలాఖరు వరకు నామినేషన్ల స్వీకరణ పూర్తి చేస్తారు. జూన్ 1న నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఇక 3వ తారీఖు వరకు ఉపసంహరణకు గడువిస్తారు. జూన్ 11న పోలింగ్ నిర్వహించి అదే రోజున కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. మన రాష్ట్రం నుంచి కాంగ్రెస్ సభ్యుడు వి హనుమంతరావు, గుండు సుధారాణి పదవీకాలం ముగియగా ఏపీ నుంచి నిర్మలా సీతారామన్, జేడీ శీలం, సుజనా చౌదరి, జయరాం రమేష్లు కూడా ఈ లిస్టులోనే ఉన్నారు. డీటెయిల్స్ ఇందుకు సంబంధించి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, రాజ్యసభ షెడ్యూల్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ షెడ్యూల్ను ప్రకటించింది. జూన్ 21వ తేదీ నుంచి ఆగస్ట్ 1 మధ్య దాదాపు దేశంలోని 15 రాష్ట్రాల్లో 57 మంది సభ్యులు పదవి విరమణ చేయబోతున్నారు. ఈ స్థానాలన్నింటినీ కూడా భర్తీ చేసేందుకు ఇప్పుడు ఎలక్షన్ నిర్వహించబోతున్నారు. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా సిఈసి విడుదల చేసింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 11 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. హర్యానా తర్వాత ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో 2 స్థానాలు ఖాళీ అయిపోతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 6 స్థానాలకు 6x3 సార్లు ద్వైవార్షిక ఎన్నికలు అంటే మొత్తం 18 స్థానాలకు ఒక్కోసారి 6 స్థానాలకు ఎన్నికలు జరిగేవి. అయితే ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఈసారి 4 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. సో దీనికి ఎన్నికల షెడ్యూల్ను సిఈసి ప్రకటించింది. జూన్ 11వ తేదీన ఎన్నిక ఉండబోతోంది. నామినేషన్లకు ఫైల్ చేసేందుకు ఈ నెల 24వ తేదీని నోటిఫికేషన్ వెలువడుతుంది. అదే రోజు నుంచి నామినేషన్ దాఖలు చేయవచ్చు. వారం రోజుల పాటు మే 31 వరకు నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. జూన్ 1వ తేదీన స్క్రూటినీ ఉంటుంది. జూన్ 3వ తేదీ వరకు విత్డ్రా చేసుకోవచ్చు. తర్వాత 8 రోజుల తర్వాత జూన్ 11వ తేదీన పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే అంటే గంటకే సాయంత్రం 5 గంటలకే కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. రైట్. అయితే భరత్, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచి చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణ నుంచి పదవీ కాలంకి ఎవరెవరికి ముగియబోతోంది, కొత్తగా ఎవరికి ఛాన్స్ ఉంది? తెలంగాణ నుంచి చూసుకుంటే హనుమంతరావు, అదేవిధంగా గుండు సుధారాణి ఇద్దరి పదవీ కాలం ముగియబోతోంది. నిజానికి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. గుండు సుధారాణి టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యురాలుగా 2010లో ఎలక్ట్ అయ్యారు. అయితే ఆమె ఇటీవలే రీసెంట్గా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు కాబట్టి ప్రస్తుతం ఒక సీటు టీఆర్ఎస్ పార్టీ, తర్వాత ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలని మనం అనుకోవచ్చు. అయితే ఇప్పుడు రాబోయే 2 సీట్లు కూడా అవి 2 టీఆర్ఎస్ పార్టీకే వెళ్ళబోతున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యేల సంఖ్య మన రాష్ట్రంలో చూసుకుంటే 119 మంది. ఇప్పుడు 2 సీట్లు ఖాళీ అవుతున్నాయి కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు కనీసం 40 మంది ఎమ్మెల్యేలు ఎవరికైనా ఉంటే వాళ్ళు విన్నర్గా డిక్లేర్ అవుతారు. సో 40x2 80 సీట్లు ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్కు ఇటీవల చేరికలతో బలం దాదాపు 83-84 ఎమ్మెల్యేల బలం చేరింది. సో 80 సీట్లు ఉంటే చాలు. ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్ కిందే 2 రాజ్యసభ సీట్లు సాధించుకోవచ్చు. అటు ప్రతిపక్షాలకు చూస్తే 40 మంది ప్రతిపక్షాలు అన్నీ కలిపినా సరే, టీడీపీ అదేవిధంగా కాంగ్రెస్, ఎంఐఎం పార్టీ ప్రస్తుతం టీఆర్ఎస్ ఉన్నప్పటికీ ఒకవేళ ఎంఐఎంను కలుపుకున్నా సరే అన్ని పార్టీలకు కలిపిన 40 మంది ఎమ్మెల్యేల బలం లేదు. కాబట్టి ప్రతిపక్షాలు ఒక్క సీటు కూడా విన్ అయ్యేందుకు అవకాశం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఈజీగా 2 సీట్లు కైవసం చేసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో మన తెలంగాణకు సంబంధించి అయితే
అల్టిమేట్గా టీఆర్ఎస్ సంబంధించిన ఇద్దరు ఎంపీలు రాజ్యసభకు ఎన్నికవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఏపీ విషయానికి వస్తే వైసీపీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి కదా మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఆ పార్టీకి ఎంతవరకు ఛాన్స్ ఉంది? అంటే ఏపీలో మనం చూసుకుంటే 175 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. అక్కడ 4 రాజ్యసభ మెంబర్స్ ఖాళీ అవుతున్నారు. దాదాపు 43-44 మంది ఉంటే కనుక ఒక రాజ్యసభ సీటు కైవసం చేసుకునే అవకాశం ఉంది. అంటే ఫస్ట్ ప్రయారిటీ కింద 44 మంది ఉంటే కనుక ఒక రాజ్యసభ సీటు వస్తుంది. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజానికి 67 మంది మొదట్లో ఎన్నికయ్యారు. ఒకవేళ నిజంగా ఇప్పుడు 67 మంది ఆ పార్టీకి కనుక ఉండుంటే టీడీపీ 2 సీట్లే గెలుచుకునే అవకాశం ఉండేది. ఒక సీటు ఖచ్చితంగా వైసీపీ గెలుచుకొని ఉండేది. రెండవ సీటుకు తీవ్రమైన పోటీ ఉండేది. కానీ ఇటీవల మనం చూసుకుంటే కనుక వైసీపీ నుంచి దాదాపు 16-17 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో జాయిన్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వైసీపీ సంఖ్య 49-50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కనుక ఇదే 50 మంది ఎన్నికల వరకు కంటిన్యూ అయితే కనుక వైసీపీ ఈజీగా ఒక సీటు గెలుచుకోగలుగుతుంది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఈ కూటమి 3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. కానీ వైసీపీ నుంచి కనుక మరొక 7-8 మంది ఎమ్మెల్యేలు వెళ్తే మాత్రం అక్కడ కూడా ఏకగ్రీవంగా ఎన్నిక జరగకుండా ఎన్నిక కొంత టైట్గా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఏం జరుగుతుందన్న చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఖచ్చితంగా ఇప్పుడున్న వాళ్ళు ఇంకెవరు కూడా వెళ్ళరు, ఖచ్చితంగా ఒక రాజ్యసభ సీటు గెలుచుకుంటామని చెప్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీ నుంచి చూస్తే 3 రిటైర్ అవుతున్నారు. సుజనా చౌదరి, అదేవిధంగా జేడీ శీలన్ రిటైర్ అవుతున్నారు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి. అదేవిధంగా నిర్మలా సీతారామన్ బీజేపీ నుంచి రిటైర్ అవుతున్నారు. అదేవిధంగా జయరాం రమేష్ రిటైర్ అవుతున్నారు. సో మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రిటైర్ అవుతే 4లో ప్రస్తుతం 2 కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, ఒకళ్ళు టీడీపీ, ఒకళ్ళు బీజేపీ నుంచి ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదు కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదు. మ్యాక్సిమం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 3 సీట్లు టీడీపీ, బీజేపీ కూటమికి రావచ్చు. 1 సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితిలో గెలిచే అవకాశం ఉంటుంది. అయితే 3 సీట్లలో 1 బీజేపీకి కేటాయించే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆమెనే ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి కంటిన్యూ చేస్తారా, లేకపోతే కొన్ని టాక్స్ వినబడుతున్నాయి వెంకయ్య నాయుడుని ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయొచ్చు. ఆయన కర్ణాటక నుంచి రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. ఆయన టర్మ్ కూడా ఎక్స్పైర్ అవుతుంది. ఇప్పుడు కర్ణాటకలో ఆయన ఖాళీ చేస్తున్న స్థానానికి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ చాలా కాలం నుంచి ఈయనకు 3 సార్లు కర్ణాటక నుంచి అవకాశం ఇచ్చారు కాబట్టి వెంకయ్యనాయుడుకి ఈసారి ఏపీ నుంచి అవకాశం ఇవ్వచ్చు అని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు ఎట్లాగో 2 స్థానాలు బీజేపీకి ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి అక్కడ 1 స్థానం బీజేపీకి ఇస్తే అది అక్కడ నుంచి నిర్మలా సీతారామన్ లేకపోతే వెంకయ్యనాయుడు ఎవరిని ఎలక్ట్ చేసుకుంటారు అన్నది మనం చూడాల్సి ఉంది. ఇప్పుడున్న బలాబలాల ప్రకారం అయితే 3 స్థానాలు టీడీపీ అవలీలగా గెలుచుకుంటుంది, 1 స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇంకా ఎమ్మెల్యేలు మాత్రం వెళ్ళిపోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బంది తప్పని అవకాశమే ఉంటుంది. అంటే ఓవరాల్ గా తీసుకుంటే ఇప్పుడు 15 రాష్ట్రాల్లో 57 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి కదా. మరి ఎన్నికల తర్వాత రాజ్యసభలో పరిస్థితి చూస్తే బీజేపీకి బలం పెరిగే ఛాన్స్ ఎంతవరకు ఉంది? బీజేపీ బలం పెద్దగా పెరగకపోయినా కాంగ్రెస్ పార్టీ బలం అయితే చాలా వరకు తగ్గబోతుంది. ఎందుకంటే రాజ్యసభలో ఇప్పుడు చూసుకుంటే బీజేపీకి దాదాపు 55 మెంబర్స్ ఉన్నారు, బీజేపీ నుంచి ఉన్నారు. ఇటీవలే నామినేటెడ్ మెంబర్స్ కూడా కొద్దిమంది 7గురిని నామినేట్ చేసింది. జనరల్గా నామినేటెడ్ మెంబర్స్ ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళకే ఓటేస్తారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దాదాపు 70 మంది వరకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కానీ అది చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. కనీసం 10 నుంచి 12 స్థానాలు రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూసుకుంటే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న 15 రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలుపుకుంటే 6 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి గతంలో 4 స్థానాలు వచ్చేవి. 4 వాళ్ళ పార్టీ సభ్యులు రిటైర్ అవుతున్నారు. బట్ మనం ఇప్పుడు చూసుకుంటే ఈ 6 స్థానాల్లో 1 స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవట్లేదు. ప్రాంతీయ పార్టీలు టీడీపీ, టీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలుచుకునే పరిస్థితి ఉంది. అటు రాజస్థాన్లో మొన్నటి వరకు అంటే 2013 వరకు కూడా వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీకి రాజస్థాన్లో స్థానాలు వచ్చాయి. రాజస్థాన్లో ఇప్పుడు 4 రాజ్యసభ స్థానాలు
అక్కడ ఎలక్షన్ జరుగుతుంది. సో 4-4 కూడా ఇప్పుడు బీజేపీకి వచ్చే అవకాశం అక్కడ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేవలం 25 సీట్లు మాత్రమే అక్కడ ఉన్న పరిస్థితి. తర్వాత మహారాష్ట్ర చూసుకుంటే మహారాష్ట్రలో కూడా 6 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి 1 స్థానం కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. గతంలో 3 స్థానాలు ఉండేవి. సో చాలా చోట్ల కూడా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందున్న సిట్టింగ్ సభ్యులను కోల్పోయే అవకాశం ఉంది. బీజేపీ టాలీ ఒక 5-6 సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలో రీసెంట్గా అధికారంలోకి వచ్చింది, హర్యానాలో అధికారంలోకి వచ్చింది, రాజస్థాన్లో అధికారంలోకి వచ్చింది, తర్వాత జార్ఖండ్లో కూడా ఎలక్షన్ జరగబోతున్నాయి, జార్ఖండ్లో కూడా అధికారంలోకి వచ్చింది. సో అక్కడ అసెంబ్లీ సీట్ల సంఖ్య బీజేపీ ఇంప్రూవ్ చేసుకుంది కాబట్టి బీజేపీ టాలీ కొంత 5 నుంచి 10 సీట్లు ఇప్పుడున్న దానికంటే పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కొంత తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలు మరింతగా ఎక్కువ స్థానాలు సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు రాజ్యసభలో చాలా కీలకంగా రాబోతున్నాయి. తెలంగాణలో చూసుకుంటే టీఆర్ఎస్కి ఆల్రెడీ ఒక మెంబర్ ఉన్నారు, ఇంకో 2 మెంబర్స్ రాబోతున్నారు. అదేవిధంగా టీడీపీ అక్కడ 3 స్థానాలు టీడీపీ కైవసం చేసుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఒరిస్సాలో బీజు జనతాదళ్ పార్టీ మొత్తం స్థానాలు ఇప్పుడు ఎన్నికలు జరగనున్న స్థానాలన్నీ కూడా క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లో 11 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ సమాజ్వాదీ పార్టీ మ్యాక్సిమం సీట్స్ అక్కడ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ ఈక్వేషన్స్ కన్నా మనం చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ల కంటే ఈ ప్రాంతీయ పార్టీలు చాలా మేజర్ ఫోర్స్గా రాజ్యసభలో నిలిచేందుకు ఎన్నికలు దోహదం చేయబోతున్నాయి. బీజేపీ కొంత టాలీ ఇంప్రూవ్ చేసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ టాలీ మరింత తక్కువ అయిపోతుంది. ఈ ఎన్నికల్లో కొంత బీజేపీ ఇంప్రూవ్ అయినప్పటికీ పూర్తి ఆధిక్యత రాజ్యసభలో సాధించే పరిస్థితి ఈ 57 స్థానాల ద్వారా బీజేపీకి ఉండదు. 2018 నాటికి బీజేపీ టాలీ ఇంప్రూవ్ అయ్యి రాజ్యసభలో స్పష్టమైన ఆధిక్యం దిశగా బీజేపీ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే రాజ్యసభలో మనం చూసుకుంటే ప్రతి 2 సంవత్సరాలకు 1/3 మెంబర్స్ పదవి విరమణ చేస్తూ ఉంటారు. కాబట్టి సో బీజేపీ టాలీ చూసుకుంటే 2017-18 తర్వాత కొంత ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రాంతీయ పార్టీలు పెరిగితే బీజేపీకి కూడా కొంత లాభం అనే చెప్పాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ ఉంది, టీడీపీ ఉంది, ఇవి కేంద్ర ప్రభుత్వంతో అవసరాల దృష్ట్యా ఖచ్చితంగా కొంత బీజేపీకి కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకున్న అవసరాల దృష్ట్యా వాళ్ళు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది, అన్నాడీఎంకే కానీ బీజూ జనతాదళ్ కానీ. సో ఇండైరెక్ట్గా కొంత బీజేపీకి ఏదైతే రాజ్యసభలో ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. లోక్సభ సజావుగా జరుగుతున్న, రాజ్యసభ జరగటం లేదు. కొన్ని కీలక బిల్లు, జీఎస్టీ బిల్లు కూడా పాస్ కాని పరిస్థితుంది. సో ఈ నేపథ్యంలో కొంత బీజేపీకి ఈ ఎలక్షన్స్ ద్వారా కొంత ఉపశమనం దొరుకుతుందనే మనం చూడాల్సి ఉంటుంది. ప్రతిసారి ఈ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం కూడా పాస్ కావట్లేదు. దానిలో కూడా ప్రతిపక్షాలు సవరణ తీసుకొచ్చి రాజ్యసభలో ప్రభుత్వాన్ని ఓడించి కొంత ఎంబరాస్మెంట్ కూడా కలిగిస్తున్నాయి. సో కొంత సిచ్యువేషన్ ఈ ఎలక్షన్స్ తర్వాత మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్.